అందరికీ నమస్కారం. తెలుసుకుందాం పదండి ఛానల్‌కి స్వాగతం. మనం ఈరోజు ఒక గొప్ప ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. అదే హంపి. ప్రస్తుతం కర్ణాటక స్టేట్‌లోని బళ్ళారి డిస్ట్రిక్ట్‌లో ఒక చిన్న సిటీ ఇది. కానీ ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యానికి అదొక ప్రధాన రాజధాని. విశాలమైన రోడ్లు, గొప్ప కట్టడాలతో 15వ శతాబ్ద కాలంలో బీజింగ్ తర్వాత వరల్డ్‌లోనే రెండవ అతిపెద్ద నగరంగా పేరు పొందింది. వజ్రాల వర్తకానికి, కళలకి, విజ్ఞానానికి మొదలైన వాటికి ఎంతో పేరు పొందింది. కానీ అలాంటి గొప్ప సిటీ 16వ శతాబ్దం చివరికి వచ్చేసరికి పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు హంపి అంత గొప్ప నగరంగా ఎలా అభివృద్ధి చెందింది? తర్వాత ఎలా పతనమైంది? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1336వ సంవత్సరం. ఇండియాలోని వివిధ స్వతంత్ర రాజ్యాల మీద ఆధిపత్యం కోసం తరచుగా దాడులు జరిగేవి. దక్షిణ ప్రాంతాన్ని ఆ దాడుల నుండి రక్షించడానికి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఇద్దరు సోదరులు కలగన్నారు. వారే సంగమ వంశానికి చెందిన హరిహర మరియు బుక్క. వాళ్ళు స్థాపించిన ఆ రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. వారు తుంగభద్ర నది ఒడ్డుకు దగ్గరగా ఉన్న హంపిని తమ రాజధానిగా చేసుకున్నారు. ఎన్నో గొప్ప ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన కాలంలో విజయనగర సామ్రాజ్యం గొప్ప వైభవాన్ని చూసింది. ఒక విదేశీ యాత్రికుడు తాను అప్పటి వరకు చూసిన రిచెస్ట్ సిటీస్లో అతిపెద్ద సిటీ హంపి అని పేర్కొన్నాడు. ఒక పోర్చుగీస్ ట్రావెలర్ అయితే తన బుక్లో ఇలా రాసుకున్నాడు: హంపి వీధులలో వజ్రాలను కూరగాయల్లా అమ్ముతారని పేర్కొన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హంపి యొక్క విశిష్టత ఏంటనేది. ఇక హంపిలోని నిర్మాణాల విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది విఠల దేవాలయం. ఇది హంపికి ఈశాన్య భాగంలో ఉంది. మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిదే ఈ దేవాలయం. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయంలోని స్తంభాలను ముట్టుకుంటే సంగీతం వినిపిస్తుంది. వీటిని సంగీత స్తంభాలను కూడా అంటారు. దీని తర్వాత చెప్పుకోవాల్సిన కట్టడం విషయానికి వస్తే ఏకశిలారథం. మీరు చాలా మంది 50 రూపాయల నోటు మీద చూసే ఉంటారు, ఒక రథం కనిపిస్తుంది. అదే ఏకశిలారథం. దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఒకే రాతిపై చెక్కారు. అందుకే దీనికి ఏకశిలారథం అని పేరు వచ్చింది. దీనికి ఇంకో విశేషం ఏమిటంటే దీనికి గ్రానైట్తో తయారు చేసిన కదిలే చక్రాలు ఉంటాయి. ఇక తర్వాత లిస్టులోకి వచ్చేది లోటస్ మహల్. లోటస్ మహల్ అంటే లోటస్ ఆకారంలో ఉండే మహల్ అని అర్థం. ఇది 2 అంతస్తుల భవనం, పూర్తిగా రాతితో నిర్మించారు. ఇది భారతీయ మరియు ఇస్లామిక్ నిర్మాణ శైలి యొక్క ప్రత్యేక నిర్మాణం. ఇది ముఖ్యంగా రాజవంశపు స్త్రీలకు వినోదానికి మరియు విహారానికి ఉపయోగించబడింది. వారిక్కడ కూర్చొని సంగీతం, నృత్యం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారని చెప్తారు. ఇంకా హంపిలో చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి గజశాల, విరూపాక్ష దేవాలయం మొదలైనవి ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న హంపి నగరం 1565వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన వల్ల మొత్తం నాశనం అయిపోయింది. 1565వ సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ ఆలీ ఆదిల్ షా, గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, బీదర్ సుల్తాన్ ఆలీ బారిద్ షా, అహ్మద్ నగర్ సుల్తాన్ అహ్మద్ నిజాం షా, బేరార్ సుల్తాన్ ఇమద్ షా, ఈ 5గురు డెక్కన్ సుల్తాన్లు కలిసి విజయనగరంపై దాడి చేశారు. ఆ సమయంలో విజయనగరాన్ని సదాశివరాయలు నామమాత్రంగా పాలిస్తూ ఉండేవాడు. కానీ అసలైన అధికారం మొత్తం కూడా అలియే రామరాయల వద్దే ఉండేది. అయితే మొదట్లో విజయనగరం ఈ యుద్ధాన్ని గెలిచేటట్టే కనిపించింది. కానీ విజయనగర సామ్రాజ్యంలోని 2 ముస్లిం సైన్యాధికారుల వల్ల ఈ యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు యుద్ధం మధ్యలో సుల్తాన్లతో చేతులు కలిపారు. దీంతో విజయనగర సామ్రాజ్యం ఓడిపోవాల్సి వచ్చింది. రామరాయలు తల నరికివేయబడింది. ఈ రాజద్రోహం ప్రతిదీ మార్చివేసింది. శత్రు సైన్యం రాజధానిలోకి ప్రవేశించింది. నెలల తరబడి హంపిని తగలబెట్టారు. విలువైన సంపదను దోచుకున్నారు మరియు నగరాన్ని పూర్తిగా నాశనం చేశారు. దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. వజ్రాల దుకాణాలు లూటీ చేయబడ్డాయి. వందల సంవత్సరాలుగా సేకరించిన సంపదను ఒకే రాత్రిలో దొంగిలించారు. ఒక యాత్రికుడు ఆ సంఘటనను ఇలా రాశాడు: The city burned so brightly that night looked like day. ఆ సంఘటన తర్వాత ప్రజలు హంపిని వదిలి వెళ్ళిపోయారు.
నగరం మెల్లగా అడవిలా మారిపోయింది. దేవాలయాలు చెట్లతో కప్పబడిపోయాయి. ఆ ప్రదేశం పూర్తిగా కనుమరుగైపోయింది. తిరిగి 18వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు మళ్ళీ ఆ శిథిలాలను కనుగొన్నారు. ఇది ఏదో ఒక తెలియని పురాతన నాగరికత ద్వారా నిర్మించబడి ఉంటుందని వారు భావించారు. తర్వాత తెలిసింది అది విజయనగర సామ్రాజ్యపు రాజధాని హంపి అని. 1986వ సంవత్సరంలో హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. ఇంత విధ్వంసం తర్వాత కూడా హంపిలో 1600 కంటే ఎక్కువ స్మారక చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో ఏకశిలారథం, సంగీత స్తంభాలు, గజశాల, విరూపాక్ష దేవాలయం, చుట్టూ ఉన్న అందమైన కొండలు, ఇవన్నీ హంపిని ఒక పెద్ద మ్యూజియంలా చేస్తాయి. హంపి మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. గొప్ప నగరాలు పెరుగుతాయి, పడిపోతాయి, కానీ దాని చరిత్ర అలాగే ఉంటుంది. హంపి భారతదేశం గర్వించదగ్గ ఒక ప్రదేశం. ఇది హంపికి సంబంధించిన చరిత్ర. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.